హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిచ్చర పిడుగులు యూట్యూబ్ ఛానల్. బాగున్నారా? చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. వీడియో వచ్చేసి మా పెద్దోడి అక్షరాభ్యాసం వీడియో. ఇక్కడ చూడండి, మా పెద్దోడికి అక్షరాభ్యాసం కావాలంట కానీ స్కూల్ వద్దంట. అదే చెప్తున్నాడు వాళ్ళ డాడీకి. మళ్ళీ ఎందుకురా ఇప్పుడు నీకు అక్షరాభ్యాసం? విహాన్ ఎడిపోతున్నాం? అడు పొద్దున కొత్త డ్రెస్ వేస్తే ఏడికొత్తున్నాం అంటున్నాడు. పొద్దున నిన్న కాదు, పొద్దున షర్ట్ వేస్తుంటే. అక్షరాభ్యాసం కోసం వర్గంలోని విద్యా సరస్వతి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళే దారిలోనే షామర్పేట్ కట్టమైసమ్మ టెంపుల్ వస్తుంది. సో అక్కడ దిగి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. ఏడి కూర్చున్నా? నిద్ర వస్తుందా? పోతావా? స్కూల్కి పోతావా? ఏంద్ర స్కూల్ కంటే నిద్ర వస్తుంది అంటున్నావు? కుంకుమాది విలేపనాన్ని ధారయామి. కుంకుమ కూడా ఆ పలక మీద వేసి నమస్కారం. క్షుద్రకంఠ ద్వాదశం ఉపనేశ్వరి బ్రాహ్మి అమ్మవారి దర్శనం చేసుకొని పూజ స్టార్ట్ చేశాం. సమర్పయామి. నమస్కరోమి. వరదే కామరూపిణి విద్యా ఆరంభం కరిష్యామి. సిద్ధిః భవతు మే సదా. ఓం నమః శివాయ. ఓం పంతులు గారు మంత్రం చెప్తుంటే మావాడు కూడా చెప్తున్నాడు, అందుకే చూసి నవ్వుతున్నాను. ఇంకా పూజ కంప్లీట్ అయ్యింది. ఈ విగ్రహం వచ్చేసి ఓల్డ్ టెంపుల్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. విద్యా సరస్వతి దేవిగా అమ్మవారి రూపం చాలా బాగుంటుంది. టెంపుల్లో రోజు అన్నదాన కార్యక్రమం అవుతుంది. మేము లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. అమ్మ వాళ్ళేమో ఇంటికి వెళ్ళారు. మేము యాదగిరిగుట్ట వెళ్తున్నాం ఇప్పుడు. గుట్టకు రీచ్ కాగానే పిల్లలిద్దరికి తలనీళ్ళు ఇచ్చాం. అంటే రెండోసారి గుండు కొట్టిస్తున్నాం ఇక్కడ. దగ్గర స్నానం చేశాక డైరెక్ట్ ఇంకా దర్శనానికి వెళ్ళాము. బ్రేక్ టైంలో అనమాట, అంటే 4 to 5 o'clock బ్రేక్ దర్శనం ఇస్తారు. సో మేము 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా దర్శనానికి 1 hour ఉండడంతో గుట్ట మీద పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కోతులతో ఆడుకున్నారు. పెద్దోడైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు కోతులతో. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.